మిక్చర్. ఈ సంక్రాంతికే కాదు 2027 కూడా అదే స్థాయిలో పోటీ మొదలైందా? నెక్స్ట్ పొంగల్కి చాలా టైం ఉంది కదా, ఇప్పటి నుండి ఈ డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఈ పండగ సీజన్కు ఉన్న డిమాండ్ అలాంటిది. మరి ఈ కాంపిటీషన్ తెలిసే ఏడాది క్రితమే కర్చీఫ్ వేసేశాడు తేజ్ సజ్జా. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కరు రేసులోకి దూసుకొస్తున్నారు. ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్కు భారీ కాంపిటీషన్ నెలకొంటోంది. 2026 పండుగకు ఫైట్ ఎలా ఉందో చూసాం. సీనియర్ హీరో చిరంజీవి నుండి జూనియర్ హీరో నవీన్ పోలిశెట్టి వరకు సందడి చేశారు, సక్సెస్ అందుకున్నారు. ఈ పొంగల్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ పొంగల్కు మూవీ రెడీ చేయాలనుకుంటే ఈ ఇయర్ సమ్మర్ నుండే ప్లాన్ చేయాలిగా. అందుకే 2027 సంక్రాంతి రిలీజ్ ప్లాన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఫస్ట్ స్లాట్ బుక్ చేసేసుకున్నాడు యంగ్ బాయ్ తేజ సజ్జా. మిరాయ్తో మరో సక్సెస్ కొట్టిన తేజ సజ్జా నెక్స్ట్ జాంబిరెడ్డి 2ని లైన్లో పెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మరోసారి వర్క్ చేయబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వ బాధ్యతలు రానా నాయుడు ఫేమ్ సుపర్ణ వర్మ చేతిలో పెట్టినట్లు టాక్. అనౌన్స్మెంట్ అయితే జరిగింది, కానీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలు లేవు. కానీ 2027 పొంగల్ను టార్గెట్ చేస్తున్నాడు తేజ. గత ఏడాది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా పండగ కాంపిటీషన్లోకి వచ్చేశాడు శర్వానంద్. పండగకి వచ్చిన ప్రతిసారి సక్సెస్ వర్కౌట్ కావడంతో నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని నారీ నారీ నడుమ మురారి సక్సెస్ ఈవెంట్లో చెప్పాడు. శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడు. జార్జ్ కృష్ణ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్తో 2027 ఫెస్టివల్ రేసులోకి తీసుకొచ్చాడు శర్వా. పొంగల్ రేస్ అంటే తేజ, శర్వానంద్ సింగిల్ గా వచ్చే సీన్ లేదు కాబట్టి కాంపిటీటర్లను తెచ్చుకోవాల్సిందే. అనిల్ రావిపూడి మరొక సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఉండగా తాజాగా బరిలోకి దిగిపోయాడు వరుణ్ తేజ్. ఇక వీరికి ఆ లెజెండరీ హీరో నుండి ఫైట్ తప్పదా? సంక్రాంతికి ఒంటరిగా వస్తే శర్వానంద్ తేజ సజ్జాలకు నచ్చదుగా. అందుకే తోడుగా కొంతమంది స్టార్ హీరోలను తెచ్చుకుంటున్నారు. ఈసారి రేసులో చిరంజీవి, బాబీ ఫిలిం నిలుస్తుందేమో అనుకుంటున్న తరుణంలో తాజాగా బరిలోకి దిగాడు వరుణ్ తేజ్. స్పోర్ట్స్ డ్రామా బరితో 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు. కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదువంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నిహారిక కొణిదెల నిర్మిస్తోంది. నెక్స్ట్ సంక్రాంతి మేము బరిలోకి దిగబోతున్నామని చెప్పింది నిహారిక. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటైంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం, ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారితో బ్యాక్ టు బ్యాక్ పొంగల్ బ్లాక్ బస్టర్ చూసిన అనిల్ నెక్స్ట్ వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కూడా 2027 సంక్రాంతికే రాబోతోంది. అలాగే చిరంజీవి, బాబీ ఫిలిం పొంగల్కు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ రాగా సినిమా ఇంకా పట్టలేకపోవడంతో ఫెస్టివల్కు రాకపోవచ్చని ఓ అంచనా. మనకి సంక్రాంతి సీజన్ ఫుల్ ప్యాక్ అయిందంటే పక్క నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు స్పేస్ ఇవ్వండి అని అంటున్నారు. తలైవా 173ని ఉలగ నాయకన్ కమల్ హాసన్ భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. సిబి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతికే రాబోతోందని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. తలైవా వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు డిస్కషన్. తలైవర్తో తలపడతారా? రజనీనే వెనక్కు తగ్గుతారా? 2027 సంక్రాంతి వచ్చేసరికి బరిలో ఎన్ని నిలుస్తాయో, ఎన్ని తప్పుకుంటాయో, ఇంకా ఎన్ని జాయిన్ అవుతాయో చూడాలి.